హెల్త్ న్యూస్ మీకోసం. ఒక వ్యక్తి జీవితకాలం మొత్తం జ్ఞాపకాలను మెదడులో నిక్షిప్తం చేయడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు అంతు చిక్కకుండా ఉంది. తాజాగా అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ గుట్టు విప్పారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మెదడులోని హిప్పో క్యాంపస్ అనే భాగంలో కొన్ని నిర్దిష్ట ప్రదేశాలు క్రియారహితంగా మారుతున్నాయని, దీనివల్ల న్యూరాన్లు రీసెట్ అవుతున్నాయని తేల్చారు. ఫలితంగా అవే వ్యవస్థలు అవే న్యూరాన్లను మరుసటి రోజు అభ్యాస ప్రక్రియలకు ఉపయోగించుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, జ్ఞాపకాలు ఏర్పరచుకోవడంలో హిప్పో క్యాంపస్కు ప్రమేయం ఉంటుంది. నిద్రించేటప్పుడు రోజంతా మనం నేర్చుకున్న, మనకు ఎదురైన అంశాలపై మెదడులోని న్యూరాన్లు దృష్టి సారిస్తాయి. ఆయా అంశాలతో ముడిపడిన పోకడలను పునఃసృష్టిస్తాయి, తద్వారా జ్ఞాపకాల నిక్షిప్తానికి సాయపడతాయి. ఈ ప్రక్రియను మెమొరీ కన్సాలిడేషన్ అంటారు. దీనివల్ల జ్ఞాపకాలు మెదడులోని కార్టెక్స్ అనే పెద్ద ప్రాంతంలో నిల్వ ఉంటాయి. జ్ఞాపకాలను పదిలపరచడంలో హిప్పో క్యాంపస్, కార్టెక్స్ రెండు ముఖ్య పాత్ర పోషిస్తాయి. స్వల్పకాల జ్ఞాపకాలను దీర్ఘకాలం భద్రపరిచేందుకు వాటిని హిప్పో క్యాంపస్, కార్టెక్స్ కు బదలాయిస్తుంది. హిప్పో క్యాంపస్ ను 3 భాగాలుగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. అందులో 2 కాలం, ప్రదేశానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిలపరుస్తుంటాయి. మూడో దానికి నిద్రించే సమయంలో హిప్పో క్యాంపస్ లోని పలు భాగాలను క్రియారహితం చేయడం, రీసెట్ చేయడంలో ప్రమేయం ఉందని పరిశోధకులు తాజాగా గుర్తించారు. నిద్రించే సమయంలో ఈ భాగంలోని కొన్ని ప్రాంతాలు నిద్రాణ స్థితిలోకి జారిపోతున్నట్లు, అకస్మాత్తుగా క్రియారహితంగా మారిపోతున్నట్లుగా తేలింది. ఇది జ్ఞాపక శక్తిని రీసెట్ చేసే ప్రక్రియ. హిప్పో క్యాంపస్లోని మూడో భాగం దీనికి కారణమవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితంగా మెమొరీ కన్సాలిడేషన్ ప్రక్రియలో మార్పులు, చేర్పుల ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునే వ్యవస్థల్ని రూపొందించవచ్చునని వారు చెబుతున్నారు. అలాగే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు ఈ తరహా వ్యవస్థలతో చక్కగా చికిత్స చేయొచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రతికూల, భయానక జ్ఞాపకాలను చెరిపివేసే మార్గాలను అన్వేషించడానికి ఈ పరిశోధనను ఉపయోగించవచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు.